హే గాయ్స్! వెల్కమ్ టు మై ఛానల్. సో, మా అక్క యూఎస్ నుంచొచ్చి మా అందరినైతే సర్ప్రైజ్ చేసింది. కానీ దానికన్నా ముందు నా సైడ్ ఏం స్టోరీ జరిగిందో మీ అందరికీ చెప్తాను పదండి. సో, మాకు ఈ సర్ప్రైజ్ విజిట్ ప్లాన్ అయితే ఎన్నో మంత్స్ బ్యాక్ నుంచి ప్లాన్ చేస్తుంది నా ఫ్రెండ్ రూపాతో కలిసి. సో, రూప నాకు ఈ సర్ప్రైజ్ ప్లాన్ తెలియకుండానే ఎయిర్‌పోర్ట్‌కి తీసుకెళ్ళడానికి ఎన్ని ప్లాన్స్ వేసిందో అసలు. అది చెప్పిన స్టోరీ ఏంటంటే మా ఫ్రెండ్ ఒకడు యూఎస్ నుంచి వస్తున్నాడు సాయి అని చెప్పి వాడిని పికప్ చేసుకుందాం ఎయిర్‌పోర్ట్‌కెళ్ళి. జస్ట్ పికప్పే కాకుండా అలాగే మనం గో కార్టింగ్ కూడా చేద్దామని చెప్పింది. వర్కింగ్ డే కాబట్టి నాకసలు కుదరదు అని అనుకున్నాను. కానీ గో కార్టింగ్ అనేసరికి కొద్దిగా టెంప్ట్ అయిపోయా అక్కడే ఇంకా. నేను వెళ్దామని డిసైడ్ అవ్వడానికి ఒక గో కార్టింగే రీజన్ కాదు. తనేమైందంటే మనం ఎలాగో వెళ్తున్నాం గదా! మనం ఒక చిన్న వ్లాగ్‌లా చేద్దాం దీన్ని. గెట్ రెడీ విత్ మీ గూడా చేద్దాం. ఇవన్నీ అనేసరికి పర్లేదు మన యూట్యూబ్ ఛానెల్‌కి కొన్ని వీడియోస్ గూడా వస్తాయి. వ్లాగ్స్ వస్తాయని చెప్పేసి అక్కడ గూడా ఇంకొద్దిగా టెంప్ట్ అయిపోయా. వెళ్ళే దారిలో మొత్తం ఏదో కెమెరా పట్టుకొని వ్లాగ్ చేస్తుంటూనే ఉన్నా. ఆ వెళ్ళే రోడ్స్‌ని తీస్తున్నా ఎయిర్‌పోర్ట్ రోడ్ మొత్తం తీస్తున్నాను. మా ఫ్రెండ్‌ని తీస్తున్నాను. కమ్ ఆన్ సాయికి ఒక చిన్న మెసేజ్ చెప్పు వీడియోలో. ఆబ్వియస్‌గా సాయికి నేనొస్తున్నానని తెలీదు. సో, ఐ వాస్ లైక్ ఓకే. సాయికి గూడా నేనొస్తాను సర్ప్రైజ్ ఉంటదనుకున్నా. బట్ ఆ మూమెంట్ నాకు తెలియంది ఏంటి అంటే సాయికి సర్ప్రైజ్ కాదు. నాకే ఒక సర్ప్రైజ్ ఉండబోతుంది అక్కడ అని. ఇంకా అలా వ్లాగ్ చేస్తూ మేమైతే ఎయిర్‌పోర్ట్ ఎళ్ళిపోయాం. పార్క్ చేసేసి మొత్తం ఆ లోపలంతా తిరిగేసాం. వాడి ఫ్లైట్ ల్యాండ్ అయిందని చూసాం. కానీ ఇంకా ఏంటి వాడు రావట్లేదని నేను అనుకుంటున్నాను. మా రూపనేమో అరే! అక్కేంటి ఇంకా రావట్లేదు అని మాకు ఫోన్‌ల మీద ఫోన్‌లు చేస్తుంది. బట్ ఆబ్వియస్‌గా తన ఫోన్ కనెక్ట్ అవ్వట్లేదు. ఇంకా మేము ఎయిర్‌పోర్ట్ అంతా 2, 3 చక్కర్లు కొట్టేసాం. ఏది కనిపిస్తే అది తినేసాం. ఇంక ఎంతసేపురా బాబు అని అనుకుంటున్నప్పుడు రూప అరే! ఈ యూట్యూబ్ ఛానెల్‌కి ఒక చిన్న ఇంట్రో వీడియో తీసుకుందాం ఇక్కడే అని చెప్పింది. బట్ ఆ ఇంట్రో వీడియోతో నెక్స్ట్ వచ్చే సర్ప్రైజ్ నేనైతే అస్సలు ఎక్స్‌పెక్ట్ చేయలేదండి ఆ మూమెంట్‌లో. నా ఇంట్రో మీకు చూపించే ముందు ఇక్కడ నా వెనక ఒక పర్సన్ వెళ్తున్నారు. ఆ పర్సన్ ఎవరో ఒక చిన్న గెస్ చేసుకోండి చూద్దాం. Yes, that's my sister. వెల్కమ్ టు మై ఛానల్. ఇది ఎయిర్‌పోర్ట్‌లో ఉండే వ్లాగ్ అన్నమాట. సో మనం మన ఫ్రెండ్ కోసం వెయిట్ చేస్తున్నాం. వాడి కరాచీ వెనక అని చెప్తే అర్థం కావట్లేదు, రావట్లేదు. మేము ఈ బ్యారికేడ్స్ దగ్గర నించొని గడ్డి వీడియో తీసేది నా ఫ్రెండ్ రూప. చెప్పు నీ ఛానల్ గురించి చెప్పు. ఏం చెప్పాలి సో నా ఛానల్ పేరు ట్రావెలింగ్ బండి. స్టార్ట్ చేసి 1 year అయింది. మొన్న పేరు మార్చాను. ఇక్కడ నా ఎక్స్ప్రెషన్ చూడండి అసలు. నా యూట్యూబ్ ఛానల్ హాయ్ చెప్పు. హాయ్ చెప్పు. నీ ఏడుపు మొహం చేయించు. ఏ వద్దు గైస్, నాకంటే ఒక ఛానల్ ఉంది ట్రావెలింగ్ బండి. ప్లీజ్ ఫాలో దాట్. ఈ బిట్ నేను ఎడిట్ చేసేస్తా. సో అండ్ ఈమె నా ఫ్రెండ్ రూప, తినకు కూడా ఒక ఛానల్ ఉంది. ఆమె చెప్తుంది. చెప్పు బ్యూటీ అండ్ పేరు కూడా మర్చిపోయింది. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్స్. ఈ బిట్స్ అంతానే కట్ చేసేస్తా. సో డోంట్ వరీ. మొత్తం హోల్ థింగ్ ప్లాన్ చేస్తాను. ట్రిప్కి వెళ్తున్నా చెప్తూనే ఉన్నావు. కన్నం తెలుసా బుక్ చేసుకున్నాను. ఎగ్జాక్ట్గా నీ బర్త్డే టైంకి రావాలి, నైట్ అంతా ప్లాన్ చేయాలి. నిజంగా బుక్ చేసిన తర్వాత నువ్వు చెప్పాను తెలుసా. ఇట్స్ లైక్ డూడ్ ఎప్పుడు నాకేం తెలుసు అది నో. బట్ అంటే నేను వచ్చిన తర్వాత తెల్లమని ఏదో ఒకటి చెప్పడానికి ట్రై చేస్తాను. నువ్వు వస్తే సాయి అప్పటికి అంటే మాట్లాడు. సో దట్ అన్నం మీరు అందరూ కలిసి వెళ్ళచ్చు. అంటే ఇప్పుడు నేను చెప్తున్నా
వెళ్దాం ఇంకా. మా అమ్మ వీడియో తిద్దాం. ఇక ఎండలో నుంచి ఉంటే మంచి హైలైట్. మొహాలు ఎట్లా వెళ్తున్నాయి రేపట్లే. దూరం ఉంటుంది. తీరా మీ మమ్మీ దగ్గర సిగ్గుపడతావా? ఆ మమ్మీ నేను అమెరికా నుంచి వచ్చిన రాకే నా దగ్గరికి అంటావా? మరి ఇంకా నాకు ఎయిర్పోర్ట్ లో సర్ప్రైజ్ ఇచ్చింది. ఇది వాళ్ళ ఫ్రెండ్ సాయి అని చెప్పి తీసుకొని పోయింది. పోతే అక్క నాకు సర్ప్రైజ్ ఇచ్చింది. ఏం తెద్దాం అనుకుంటున్నావా? నాకు ఏదైనా బలం వచ్చింది అనుకుంటున్నావా? ఏమో సిగ్గుపడుతుందేమో అనుకున్నా. మేము మరి ఇంకా కొంచెం అట్లనే ఏదో చేస్తారేమో అనుకున్నా. వచ్చి తిరిగి 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 అంటున్నాను. మరి తీసుకుంటా తీసుకోలే. ఇంకా నువ్వు ట్రిప్ పోతున్నాను అన్ని దొరకబడు అన్ని దొరకబడు. సర్ప్రైజ్ కాదంటే స్టోరీ ఇట్లా కన్విన్సింగ్ ఉండాలి కదా. మరి అసలు మనం ఏం మాట్లాడలేదు కదా. మూడుకి ప్లాన్ రాక్షసి 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 ఒక్క అంటే తెలిసి పట్టిలేదు. పిల్లల్ని దించిపోవచ్చు అంటే లేదు. వాళ్ళ ఫ్రెండ్ వస్తాడంటే టైం అయిందంటే రాక్షసి 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 నమ్మకం. నేను బాగా జడేసుకున్నా. అందుకే బాగా మంచిగా మళ్ళీ పికప్ చేస్తుంటే అలా అది నాకు అర్థమైంది. అనుకోవద్దాను నీకు తెలుసు కదా. చెప్పండి మమ్మీ కానీ చిన్న అసలు ఎన్ని రోజులే. ఇండియాకి వచ్చాను మాకు లేదు కదా. అందరికంటే పెట్టి పెట్టాలి. కేక్ ఎవరైతే క్రీమ్ పెట్టినా మొక్క పట్టు
మేము మన ఎయిర్పోర్ట్ లో మా ఛానల్స్ పేరు చెప్పుకున్నాం. కూర్చో కూర్చో.